పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును వినుటకు, అర్థం చేసుకొనుటకు, దానిని అనుసరించుటకు పరిశుద్ధాత్మను దయచేసి మాకు సహాయం చేయమని ప్రార్థింతుము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 9వ తారీఖు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు ఆంద్రేయ, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరియగు మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కానానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్య పఠనము ప్రతి ఇంట సుగంధ పరిమళాలు వెదజల్ల చేయండి. మీ వాక్య పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి. వాక్య ధ్యానాంశము ద్వారా బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, నిందలతో, అవమానములతో ఉన్నారు. వారినందరినీ దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.